పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకు నా వందనాలు. మాది సూర్యాపేట అండి. మరి మీ దేవుని నమ్ముకొని 20 సంవత్సరాలు అయింది. దేవుడు మాకు ఎన్నో కార్యాలు చేసిండు. 3 సంవత్సరాల కింద మేము కోడిగుడ్ల వ్యాపారం అండి మాది. అయితే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన 2 కాళ్ళు ఇరిగినాయి. నాకు దేవుడు అంటే ఎంత సంతోషం అంటే మాయగారు చెప్తాడు, ఆరాధన చేస్తే ఎగిరి గంతులేయాలి. దావీదు కుమారుడు అన్న పాట, ఆ పాటకైనా దావీదు కుమారు పాట 2 పాటలకు కూడా ఎగిరి గంతులేస్తాం మా సంఘం. అసలు ఎంత అంటే అంత ఉజ్జీవంగా. నా 2 కాళ్ళు ఇరిగినాం అన్న యేసయ్య, 20 సంవత్సరాల సంది కూడా నీ సన్నిధిలో నేను బాగా ఎగురు గంతులు ఎత్తగయ్యా, నీకు ఇష్టంగా నేను సువార్త చేస్తున్నాను కాబట్టి నా కాళ్ళు నువ్వు బాగు చేయాలి. ఆపరేషన్ అసలు ఈ కాలు అయితే నలిగి బాగా అసలు ఇప్పటికి కూడా ఇంకా మానకుండా నేను ఎగురు గంతులు వేస్తూనే ఉంటా, ఉరుకులో పెడుతూనే ఉంటా. దేవుడు అయితే అసలు గొప్పవాడు. 2 కాళ్ళు కూడా 6 నెలలు నా భర్త నా బిడ్డ బాత్రూంలో మోసుకపోయారు. ఒక 2 నెలలు 3 నెలలే కాళ్ళు నడవకుండా అట్లున్నా కానీ దేవుడు నడిపించిండు, పోషించిండు. అయితే అయ్యగారు సెల్లు, నాకు చదువు రాదు, అసలు సెల్లు ఒత్తటం కూడా తెలియదు నాకు. సెల్లు ఇప్పుడు ఫోన్ వస్తే మా భర్త నేను వెళ్తాము టాటా ఏసీలా. అయితే అయ్యగారు వాక్యం చూడబట్టి మేము 4 నెలలు అయింది. ఫస్ట్ నెల అయ్యగారు ఇక్కడ పెట్టిండు, పేరు పెట్టినప్పుడు ఒక నైట్ వచ్చినాము. తర్వాత 2వ నెల మళ్ళీ వచ్చినాము. 3వ నెల వచ్చినప్పుడు ఏరే అమ్మగారు మధ్యాహ్నం అన్నాడు అయ్యగారు. మేము వస్తే వాళ్ళకి ఏరే అమ్మగారు వాక్యం నడుస్తుంది, అయ్యగారు లేరు. అయితే మళ్ళీ దేవా నీ వాక్యమేగా, ఎవరిదైతే వింటామని విన్నాము. మళ్ళీ 4వ నెల వచ్చినాం. 4వ నెల వచ్చినప్పుడు వద్దాం అనుకున్నాం. 26వ తారీఖు పోయిన నెల 26వ తారీఖు అయ్యగారు వాక్యం మళ్ళా అయ్యగారు చెప్పిండు, అయ్యా మళ్ళీ 26వ తారీఖు ఉంది రారి, ఇలా ఫెయిల్ అయిందిలే అన్నాడు అయ్యగారికి ఫోన్ చేస్తే. అయితే 20వ తారీఖు రోజు సైతాన్ని శోధించి మా బిడ్డ కొడుక్కి 11 సంవత్సరాలు ఎట్లా గాలిండో తెలియదు, మొత్తం గాలిండు. ముఖము కళ్ళు తప్ప ఏమి లేవు, అసలు కేవలం మనిషి ఇది బాగా మొత్తం గాలిండు. అయితే కాలి మా ఇంట్లో కాలిండు. వాళ్ళు దేవుని నమ్మలే మా బిడ్డోళ్ళు. మా బిడ్డ మా బజార్నే ఉంటుంది. అయితే వాళ్ళకి జ్వరం వచ్చినా ఏదొచ్చినా మా ఇంటికాడ తోలిపోతే ఎమ్మటే పోద్ది ఆ జ్వరం. 3 పిల్లలు కూడా 15 సంవత్సరాల అమ్మాయికి, 12 సంవత్సరాల అబ్బాయికి, 11 సంవత్సరాల అబ్బాయికి. దేవుడు అంటే మరి ఇష్టమే కానీ మందిరానికి రమ్మంటే రారు. పిల్లలకి జ్వరం వచ్చినా ఏదొచ్చినా మా ఇంటికి తోలిపోగానే అది పారిపోద్ది ఏదైనా. అయితే ఆ రోజు అంటే మేము లేము, కోళ్ళ కప్పిరమ్మన్నదట చిన్న కొడుకుని. కప్పిరమ్మంటే ఆయన ఏం చేసిండో మరి, అగ్గిపుల్ల గీకి ఏం చేసిండో కాలిండు. కాలి ఇక మంటలకు తట్టుకోలేక శరీరం మొత్తం పీకి పెట్టుకున్నాడు బొగ్గలు. పెద్ద పిల్లగాడు వచ్చి మమ్మీ తమ్ముడు గాలి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చుండు, మొత్తం ఒళ్ళు మొత్తం గాలింది, శరీరం అంతా పీతో లేచిపోయింది మమ్మీ రానగానే. కూలర్లు ఇట్ట ముఖం పెట్టుకొని కూర్చున్నట్టు చల్లగా గాలి తోలుతుందిగా, మంట మండదని. అయితే మా బిడ్డ పోతే వాళ్ళకే మొత్తం ముఖం తోలు లేచి కళ్ళే ఉన్నాయట. ఎదురొమ్ము కళ్ళు మొత్తం గాలిన ఏం లేడు. ఆయన మనిషి బక్కగా ఉంటాడు కానీ గట్టిగా ఉంటాడు. అయితే ఇక ఆ రోజు మేము కోడిగుడ్లు అమ్మ పోయినాం, నేను మా భర్త. సూర్యాపేటలో ఎవ్వరు కూడా హాస్పిటల్ చేర్పించుకోలే, ప్రైవేట్గా గవర్నమెంట్గా ఎవ్వరికి చేయించుకోలే. అయితే హైదరాబాద్ పొమ్మన్నారంట. నేను ఒకటే అన్నా, యేసయ్య మరి ఈ జేసవయ్య గారి వాక్యం వస్తుందిగా, కేవలం మరి అయ్యగారు ఏమంటాడు, మనకి ఏ బాధలు వచ్చినా ఏ వచ్చినా సుతులు నువ్వు బాగు చేస్తున్నావు యేసయ్య, నువ్వు బాగు చేస్తున్నావు యేసయ్య అనే మాటలు అయ్యగారి మాటలు. అయితే ప్రైవేట్ హాస్పిటల్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ ఉస్మానియాకి పోయినాం. ఫస్ట్ నీలాపూర్లో పోతే కాలిన వాళ్ళు ఇక్కడ అడ్మిట్ చేసుకోరన్నారు. తర్వాత మళ్ళీ ఉస్మానియాకి పోయినాం. ఉస్మానియాకి పోతే మా బాబుతోటి 40 మంది గాలిరు ఆ రోజు. చిన్నోళ్ళు అయితే ఏంది, మొత్తం పెద్దోళ్ళు అయితే 41 మంది మా బాబుతోటి. నేను అన్నా, అయ్యా అక్కడికి పోగానే అయ్యగారు అయితే ఏది మనకు సమక్ష వచ్చినా కేవలం నువ్వు బాగు చేస్తున్నావయ్యా, మేము పొందుకుంటున్నావయ్యా, ప్రతి మాట సెల్లులో మా భర్త కోడిగుడ్ల బండిలో పెట్టి మేము 3 సార్లు అయ్యగారు వచ్చే మాటలు కూడా మేము వింటాం. అయితే ఇక వాళ్ళు పిల్లగాడు తీసుకుపోగానే మా బావ కొడుకు ఇక్కడ కానిస్టేబుల్ మరి ఆయన రమ్మంటే హాస్పిటల్ కాడికి వచ్చిండు. వచ్చినప్పుడు మరి పోగానే మళ్ళీ శరీరం మొత్తం తిత్తి తీసినాక ఎర్రగా అసలు ఎట్లా ఉండంటే అట్లా ఉండు. తండ్రి మరి ఎలాగయ్యా ఈ చిన్న కుమారుడు మరి ఎలాగా మరి ఇట్లా మంచిగా మరి డాక్టర్తో నేను పోతనే కార్లా నేను ప్రార్థన చేసుకుంటా పోతున్నా, యేసయ్య సర్జరీ కావద్దు, ఈయనైతే
మంచిగా సర్జరీ కాకుండా మరి నువ్వు బాగు చేస్తున్నావయ్యా, నువ్వు బాగు చేస్తున్నావయ్యా, నీ సుతులు ఇక 24 గంటలు నీ సుతులు సుతులు సుతులే అంటున్నా, మంచం చుట్టూ తిరుక్కుంటా, ఆయన చుట్టూ తిరుక్కుంటా. అయితే 40 మందికి కూడా నేను అనుకున్నా, ఇంతమందికి బోడగుండ్లు కొడుతుర్రయ్యా, మరి కుమారునికి అయితే బోడగుండు కొట్టొద్దు. అందరికీ నెత్తులు కాలి బోడగుండు కొట్టిరు. ఈయనకు కూడా నెత్తి కాలింది కానీ బోడగుండు కొట్టలే. 40 మందిలో కూడా ఈయన బోడగుండు కొట్టలే. నేను అంటున్నా, ఈ చిన్న పిల్లగాడు మరి ఎలాగ నువ్వైతే సాక్ష్యంగా నిలబెట్టాలి. అభిషేక్ ఆయన పేర్లు అయితే 3 పేరు, కీర్తన, అభిషేక్, నిస్సి, 3 మేమే పేర్లు పెట్టినాం. వాళ్ళ పత్తి విషయం వల్ల మా ఇంట్లోనే చేపిస్తుంది కానీ మందిరానికి అయితే తల్లిదండ్రులు పిల్లలు తోలరు. అయితే దేవుడు అన్నాడుగా, డాక్టర్ 3 రక్తం ఇవ్వాలమ్మ, బాబు వీక్ గుండు, మొత్తం మనిషి శరీరం అంతా గాలిందిగా, 3 మీ బిడ్డను తీసుకొని రమ్మనంటే మా బుజ్జి మళ్ళీ ఇంటికి పోయి 3 రక్తం ఇవ్వాలంటే మా చుట్టాలు తీసుకొని వచ్చింది. అయితే నేను అంటున్నా, అయ్యగారు ప్రతి మాట నువ్వు బాగు చేస్తున్నావు వేసయ్యా, చేసిన అప్పుల విషయం వల్ల అయినా, రోగాల విషయం వల్ల అయినా, దేని విషయం వల్ల అయ్యగారు రోజు వాక్యం మరి సెల్లులలో అంటాడుగా, ప్రతిదీ ఇస్తున్నావు అయ్యా అంటాడు అయ్యగారు. మరి నువ్వైతే ఈయనని బాగు చేస్తున్నావు. ఈ మాత్రలు మింగలేనంతా కూడా నోరు పెదవులు మొత్తం గాలినాయి, అసలు నోరు తెరవట్లేడు. అయితే రోజు నేను ప్రార్థన చేసిన, అప్పటికి 3వ రోజు అయింది. ఒక అమ్మగారు, మరి ఎక్కడ అమ్మగారు, ఒక్కొక్కరికి 3 బాటిల్ పేరాయిలు తెచ్చి ఇద్దామని తెచ్చింది. తెస్తే ఎవ్వరు కూడా వాళ్ళంతా అన్ని దేవుని నమ్మని వాళ్ళే 40 మంది కూడా. నేను చెప్తున్నా, ఏసయ్య అనరమ్మా, మీరు అందరు బాగా అవుతారు. మరి మా పిల్లగానితో నేను కూడా మరి మా అయ్యగారు ఇట్లా చెప్తే ఇట్లా మీరు మంచిగా అవుతారు అని మా అయ్యగారు ఎప్పుడు సెల్లల్లో వస్తాడు అని నేను అంటున్నా. అంటే వాళ్ళు వినట్లేరు. అయితే ఒక యవనస్తురాలే కాలింది మొత్తం, ఒక ఆమెతో పంచాయతీ పెట్టుకొని మొత్తం కాలింది. అప్పటికి బెడ్ మీలేసి 10 రోజులు అయింది ఆమెను పాపం. అడుగుంగా పురుగులు పడ్డాయి. నాకైతే దేవుడు మతికి వస్తుండు కానీ వాళ్ళు నన్ను ముట్టుకొని ఎట్లా అమ్మాయిని పేరాయిలు రావద్దామంటే, నువ్వు అల్లకపోతే మాత్రం మా మంచాల కాడికి రావద్దు, ఆమె పురుగులు పడ్డాయి అడుగుంగా, నువ్వు ముట్టుకోవద్దు అంటే నాకేమో ఆ అమ్మగారు ఇచ్చిన పేరాయిలు పోయాలనిపిస్తుంది. తీసుకుపోయి ఆ మంచం కాడ తీసి కుసబెట్టి పోయాలనిపిస్తే, నువ్వే మాత్రం ఆ బెడ్ కాడికి పోయినా నువ్వు మా దగ్గరికి రావద్దు, మీ పిల్లగాని దగ్గరికి రావద్దని నన్ను బంధిస్తుర్రు. నేను ఒకటే అడిగిన, దేవా వాళ్ళు ఎన్నన్నా కూడా నేను పోయి ఆమె పేరాయిలు పోయాలి, పేరాయిలు పోస్తేనే ఆ బిడ్డ బతుకుద్ది, లేకుంటే బతకదు తండ్రి అంటే అప్పటికి కూడా నన్ను పోనీయట్లే. వాళ్ళు ఆ అమ్మాయికి చుట్టూ ఆ పురుగులు చూడలేక చుట్టూ ఇట్లా పట్టగట్టిరు ఆ అమ్మాయికి. పట్టగడితే ఇలాగుంటారా మనుషులు, ఒక ఆత్మ చచ్చిపోతుంటే వీళ్ళు ఎంత కూడా శమధర్మం లేదు, కనీసం మంచినీళ్ళు కూడా నోట్లో పోనీయట్లేదు అని. ఒకరోజు మంచినీళ్ళు నోట్లో పోతే, నువ్వు ఎందుకు పోయినావు ఆమె కాడికి, ఆమె ద్వారా మాకు అందరికి ఇంప్రెక్షన్ అయింది, నువ్వెందుకు, కనీసం డాక్టర్లు కూడా పట్టించుకోవట్లే అమ్మాయిని. తల్లి పెద్ద మనిషి లేపలేట్లే. ఒకరోజు ఆడికి లేపి కుసబెడితే కూడా మనుషులు ఈ లోకమల్లా మంచిగా ఉంటేనే ప్రేమిస్తారండి. కొంచెం వడదొడికొచ్చినా ఆ మనిషి బాగుంటుంది. సాలోళ్ళు అంటే అమ్మాయి తెల్లగుంది, యవనస్తురాలే, అసలు ఎందుకు పోసుకుందో ఏమో, శరీరం మొత్తం గాలి ఇట్లా బండబెడితే అడుగుగా పురుగులు పడ్డాయి. అప్పటికి 10 రోజులు లేపి కూసబెట్టిన వాళ్ళమ్మ. నువ్వు ఎట్లా పోయినావు నాతోటి, వాళ్ళు గొడవ చేసిరు, మాకు అందరికి ఇంప్రెక్షన్ అవుతుంది, నువ్వు ఎట్లా పోయినావు అని గొడవ చేసి ఆ అమ్మాయిని పాపం ఎలగొట్టిరు ఆ రోజు. అయితే ఇక మా బాబుకి అందరికి సర్జరీ చేసిరు, అందరికి తొడలు కడి చేసి సర్జరీ చేస్తున్నారు. వాళ్ళందరికీ సర్జరీ చేస్తుంటే, ఏసయ్యా ఈయనకైతే సర్జరీ కావద్దు, ముఖం సర్జరీ చేస్తున్నారు, శరీరం సర్జరీ మొత్తం చేస్తున్నారు, మరి మా కుమారునికి అయితే సర్జరీ కావద్దు. ఎటు కొట్టి అయ్యగారు అయితే బాగా అవుతున్నావు ప్రతిదీ అప్పు తీరింది అనరి, ప్రతి సమక్ష తీరింది అనరి అనే మాటనే నేను రోజు జ్ఞాపకం చేసుకునేది. పిల్లగాని మంచం కాడుండి సుతులు అని తెల్లవార్లు పొద్దుగులు నేను ఊకే సూతి ఇచ్చేది. నైటే 7వ రోజు నైటే దేవుడు ఆయన మొక్క పెట్టుందో అట్లా చేసిండు. తెల్లారి తాలకే 40 మందికి సర్జరీ అయిందండి. 40 మంది సర్జరీ అయింది. అసలు ముఖం ఫస్ట్ సర్జరీ కాకుండా చేసిన వాళ్ళకంటే ఎక్కువ ఒక్కొక్కరు నెలలు తరబడి ఉన్నారు. నేనన్న, దేవా నా స్థితి అయితే, ఇంటికాడ పరిస్థితి అయితే, సిట్టీలు ఉన్నాయి, అయ్యున్నాయి, నేను ఇట్లా కూర్చుంటే మరి నా బిడ్డ కూర్చోవాలంటే ఇంటికాడ చిన్న పిల్లలు, ఈయన కాడ నేను కూర్చుంటే ఇప్పటికి 10 రోజులు 8 రోజులు 7 రోజులు అయింది, నేను ఎట్లా కూర్చోవాలయ్యా, ఈయన తట్టుకునే శక్తి లేదు. సూర్యాపేటనే 10 హాస్పిటల్ తిరిగినా ఈయన వీక్ గుండు మేము చేర్పించుకోలేదు. ఒక కండిషన్ కూడా వెళ్ళి హాస్పిటల్కి కూడా అసలు అడుగు పెట్టనీయాలి వాళ్ళు. అయితే నైటే ముఖం మారిపోతే తెల్లారి పొద్దున్నే అన్నాడుగా దీపాలు ఆ రోజు. అరే అభిషేక్, నువ్వు మంచిగా అయినవేంద్రా, అసలు యాక్టివ్గా ఉన్నావు, నువ్వు ఎంత హుషారుగా అయినావు, తెల్లారితలకి నీకు సర్జరీ లేదేంద్రా, మీ అమ్మ రక్తం తీస్తానికి మీ చుట్టాలు తీసుకురాని పోయింది,
అభిషేకం బాగా ప్రేమించేది డాక్టరు. అయితే ఎంత హుషారు, అంత గాలి కూడా ఆయన ఇట్లా వాకింగ్ చేయమని మెడలు ఇట్టాను అభిషేకం అంటే తెల్లవార్లు పొద్దుగులు ఊకే. ఇప్పుడు అయ్యగారు ఎక్కడ తిరుగుతుండో యాక్టింగ్ అట్లా తిరిగేది ఆయన మా మనవడు. అయితే దీపావళి రోజు తెల్లారిదలకి నీ ముఖం మంచిగా సర్జరీ చేసినట్టే వచ్చింది ఎందుకంటే గిఫ్ట్ తెచ్చి ఆ చేతిలో పెట్టి ఆయన ఫోటో దింపుకొని ఆ సెల్లల్లో పెట్టిండు. దేవుడు గొప్ప కార్యం చేసిండు మా ఐశ్వర్య. అయ్యగారు నైట్ ఆల్నటి పేరుకి రావాలి మీ 26వ తారీఖు రాకుండా మమ్మల్ని చెడగొట్టిండు సైతాన్ని. కానీ అది చెడగొట్టిన వాని కోరలు దేవుడు ఇటు చేసిండు. మరి అందరు అన్నారుగా సూర్యాపేట తీసపోతే ఏంది నెలలు కాలిన వాళ్ళు ఉంటారు, మీ అభిషేకం ముఖం ఏంది, మొత్తం అసలు సర్జరీ చేయాలి మీరు అని మీ బిడ్డ వచ్చి 3 మనసులో తీసుకుపోవాలన్నది, మీ బిడ్డ తీసుకురాతోలే ముఖం మారిపోయింది, మీ దేవుడు గొప్పోడు. అసలు నిజమండి. ఈ కళ్ళు ఈ రెప్పలు కూడా కాలిపోయినాయి. ఏమైనా కనిగుడ్లు ఒక్కటే మిగిలినాయి. అయితే డాక్టర్ అమ్మ కళ్ళు కాలినట్టుంది అమ్మని చెక్ చేసినా కూడా అసలు దేవుడు అయితే గొప్ప కార్యం చేసిండు మా విషయం వల్ల. 3 పిల్లలు కానీ వాళ్ళ అమ్మోళ్ళు నమ్మలే కానీ వాళ్ళు ఇండిషన్ వేసేది తెలదండి ఇంతవరకు. మొన్న పిల్లగాడు కాలినప్పుడు తప్ప. దేవుడు అంత గొప్పోడు. మా అల్లుడు పిల్లగాళ్ళు జ్వరం వచ్చే మా ఇంట్లో పని పెడతాడు. దేవుడు గొప్పోడు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.